హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల బార్ అసోసియేషన్లు, అందులో ఉన్నటువంటి ఎలక్షన్కు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎంతోమంది సభ్యులు పోటీ చేయగా, ముఖ్యంగా వై కొండలరెడ్డి గారు వారి సేవలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అంటే కొండలరెడ్డి గారికి మీరు ప్రపోజర్గా ఉన్నారు. అంటే కొండలరెడ్డి గారి యొక్క సేవలు న్యాయపరంగా న్యాయ వృత్తిలో ఎలా ఉన్నాయి? కొండలరెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి సర్వీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ రంగారెడ్డి బార్లో ట్రెజరర్ కూడా సేవలు అందించినారు. ట్రెజరర్ ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేసిండ్రు. తర్వాత వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ రంగారెడ్డి బార్ లాస్ట్ బాడీలో ప్రెసిడెంట్గా కూడా పనిచేసినారు. ప్రెసిడెంట్ కూడా పనిచేసిన చాలా సేవలు అందించారు. బార్ అసోసియేషన్కి చాలా సేవలు అందించినారు. అట్లనే బార్ కౌన్సిల్ని ఒక సరైన దారిలో అందరికీ బార్ కౌన్సిల్ అందరికీ వినియోగపడేటట్టు ఉండాలని ఆ రీతిగా పనిచేయాలని చెప్పేసి కొండలరెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్గా నిలబడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ని ఒక దాటిలో ఉంచి, తర్వాత బార్ కౌన్సిల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ట్రాన్స్పరెంట్గా అందరు అడ్వకేట్స్కు తెలవాలని చెప్పేసి ఇన్నేళ్ళ నుంచి బార్ కౌన్సిల్ అసలు ఏం జరుగుతుంది, ఏంది మనం కట్టే వెల్ఫేర్ ఎటుపోతుంది, ఎంత దానికి లెక్క రూపు ఏం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఆ స్ఫూర్తితో వస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇంత టైంలో మీటింగ్స్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అడ్వకేట్స్కి అందరికీ అందుబాటులో ఉండాలి. తర్వాత ప్రతి బార్ అసోసియేషన్కి బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఎన్నుకుంటారు. బార్ కౌన్సిల్ వాళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు బార్ కౌన్సిల్కే పరిమితం అవుతున్నారు. బార్ అసోసియేషన్ వైపు వాళ్ళు వెనక కూడా తిరిగి చూడట్లేదు. బార్ అసోసియేషన్ ఏదన్నా సమస్యలు ఎదుర్కొంటుందా, అడ్వకేట్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను అడిగే అంశం ఏంటంటే, కొండలరెడ్డి గారు వారు మీ పక్కనే ఉన్నారు. వారు న్యాయ వృత్తిలో ఎలాంటి సేవలు అందించారో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు వారి గురించి? కొండలరెడ్డి గారు ఈజ్ ఎ డైనమిక్ అడ్వకేట్ అండ్ ఈజ్ హ్యావింగ్ వాయిస్. ఆయన వాయిస్తోని అడ్వకేట్స్కి ఏం కావాలన్నా అది సాధించుకోగలరని చెప్పేసి మాకు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు 2 కార్యక్రమాలు చెప్పగలరా? గతంలో గతంలో రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్గా అయినప్పుడు ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడ్డారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్స్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ జిల్లాలో జరిగినా ఆ జిల్లాకు పోయి గొంతెత్తి ప్రశ్నించిన అడ్వకేట్ అంటే ఒక కొండలరెడ్డి. ఫెడరేషన్ అనేది ఒక మన తెలంగాణలో ఉంది అనే విషయము ఎవరికి కూడా తెలియదు. ఫెడరేషన్ ఉంది అని కూడా చెప్పింది కూడా కొండలరెడ్డి గారు. ప్రతి బార్లో ప్రతి అడ్వకేట్ ఎక్కడ అడ్వకేట్ సమస్య వచ్చినా అక్కడికి పోయి పోరాటం చేసిండు. ఇక్కడి నుంచే కాల్ చేసిండు, ప్రతి ఒక్కరికి బైకాట్ చేయమన్నా కాల్ చేసిండు. ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచే అడిగిండు. ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ స్పందించింది. అందరి బార్ మెంబర్ అసోసియేషన్స్కి అందరికీ తెలుసు కొండలరెడ్డి గారు ఎంత సేవ చేసిండ్రు అందరికీ తెలుసు.